గర్భ వ్యవస్థ ఆరోగ్యంగా లేకపోతే ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో ముందుగా వివరిస్తారండి? అలాగేనమ్మా. అసలు గర్భ వ్యవస్థ అంటే దాంట్లో ఏ ఏ అవయవాలను మనం కలిపి గర్భ వ్యవస్థ అంటాం అనేది ఒకసారి చెప్తాను నేను ముందు. అంటే కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు కదా. దీనిలో ఏంటంటే గర్భాశయం ఒకటి, అండాశయాలు, గర్భాశయాన్ని అండాశయాల్ని కలిపేటువంటి ట్యూబులు ఒకటి. ఇవి గర్భాశయం దగ్గర ఉండేటువంటి అవయవాలు. వీటిని కంట్రోల్ చేసే ఉంటాయి పైన మన మెదడు దగ్గర. అక్కడి నుంచి వచ్చేటువంటి కొన్ని హార్మోన్లు, వీటన్నింటినీ కలిపి మనం గర్భ వ్యవస్థగా చెప్పుకుంటాం అనమాట. అసలు ముఖ్యంగా ఏంటంటే గర్భాశయానికి ఏవైనా సమస్యలు వస్తే తేలిగ్గా తెలుసుకునేందుకు రకరకాల మార్గాలు ఉన్నాయి మనకి. ప్రతి నెల బహిష్టు అనేది చాలా చికాగ్గా అనిపిస్తూ ఉంటుంది, కానీ మన బాడీ లాంగ్వేజ్ అది. అంటే మన శరీరం లోపల ఎలా ఉంది, గర్భ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అని మనకు తెలియడానికి తేలిక లక్షణాలన్నీ వస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు ప్రతి నెల ఒకసారి బహిష్ట అవటం, బహిష్ట అయినప్పుడు 3 నుంచి 5 రోజుల వరకు నార్మల్గా బ్లీడింగ్ అవటం అనేది గర్భ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంటే వచ్చేటువంటి లక్షణం. ఒకవేళ ఆ వ్యవస్థలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే కనుక ఇది నెల నెల కరెక్ట్గా బహిష్టు రాకపోవచ్చు. వచ్చినా కూడా అధిక స్రావం కానీ లేకపోతే అల్పస్రావం కానీ కొద్ది కొద్దిగా అవ్వటం కానీ ఈ రెండు కూడా రావచ్చు. అలా కాకుండా ఏంటంటే నెలకు ఒకసారి రావాల్సినటువంటి బహిష్టు నెల మధ్యలో కనపడవచ్చు. అది కాకపోతే ఒక నెలకు రావాల్సినటువంటిది 2 నెలలకి 3 నెలలకి ఒక్కొక్కసారి 5-6 నెలలకి వస్తూ ఉండొచ్చు. ఇలా కొన్ని కొన్ని సమస్యలు ఏంటంటే ఇవి నెల నెల వచ్చేటువంటి బహిష్టు రూపంలో మనకు తెలిసేటువంటివి. ఇవి కొన్ని సమస్యలు అయితే అంటే వివాహం అయిన తర్వాత ఏంటంటే కనుక గర్భధారణకి కొన్ని సమస్యలు వస్తాయి. గర్భాశయంలో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే గర్భధారణ జరగకపోవచ్చు. లేదంటే గర్భధారణ అయిన తర్వాత కూడా అది 9 నెలలు నుండి ప్రసవం కాకపోవచ్చు, మధ్యలో అబార్షన్స్ అయిపోవచ్చు, గర్భధారణ అవ్వకపోవచ్చు అనమాట. అంటే అసలు కావాలి అనుకుంటే పిల్లలు పుట్టకపోవచ్చు. ఇలా కొన్ని కొన్ని సమస్యలు పెళ్ళైన తర్వాత జరిగేటువంటివి. అలాగే కొంచెం వయసు అయిపోయిన తర్వాత అంటే కొంచెం మెనోపాస్కి దగ్గరకు వచ్చినప్పుడు చూసాం అనుకోండి, మెనోపాస్కి నార్మల్గా మెల్లమెల్లగా తగ్గిపోతూ ఒక 50 సంవత్సరాలు వచ్చేసరికి ఆగిపోవాలి. అలా ఆగిపోవాల్సింది ఆగిపోకుండా ఇంకా ఎక్కువగా అయిపోతూ ఉండడం, లేదా నెలలో 1-2 సార్లు మధ్యలో అయిపోతూ ఉండడం, ఇంకా కొన్ని అంటే వేడి ఆవిర్లు అవి వచ్చేస్తూ ఉండడం, ఆందోళనలు వస్తూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా గర్భ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోతే మెనోపాజ్ సమయంలో వచ్చే సమస్యలు. ఇలా ఏంటంటే చిన్నప్పటి నుంచి గర్భ వ్యవస్థ అంటే మెనోపాజ్ వచ్చే వరకు కూడా మధ్యలో ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోతే రకరకాల సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, మరి ఈ గర్భ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారా అండి? అంటే ఏ సమస్య అయినా రాకుండా చూసుకోవడమే మంచిది. అందులో ముఖ్యంగా ఆయుర్వేదంలో ఏం చెప్తామంటే స్వస్థస్య స్వాస్థ్య రక్షణ అని. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఆరోగ్యాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యమైన అంశం అని ఆయుర్వేద సిద్ధాంతంలో చెప్తుంటాం. అందులో ఈ గర్భ వ్యవస్థ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలంటే ఏంటంటే ఆహారపరంగా చూసినట్టయితే కనుక మంచి పోషక విలువలు ఉన్న ఆహారాలు. అంటే మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం దంపుడు బియ్యం తీసుకోండి అని చెప్పని. ఈ దంపుడు బియ్యం తింటూ ఉండడం, తర్వాత ఆకుకూరలు కాయగూరలు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం. ఈ కూరల్లో కూడా ఏంటంటే బీట్రూట్ ఒకటి, క్యారెట్ ఒకటి, తర్వాత పాలకూర, ఈ 3 కూడా గర్భ వ్యవస్థకి చాలా మంచి ఔషధాల్లో పనిచేస్తాయి. అలాగే మనకి అరటి పువ్వు అని ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో తింటారు, కొంతమంది తెలియకపోతుంది. కానీ ఈ అరటి పువ్వు ప్రోజెస్ట్రాన్ హార్మోన్ శరీరానికి కావాల్సినది అందించేటువంటి గుణం ఉన్నటువంటి ఒక మొక్క అనమాట అది. అందుకని ఈ అరటి పువ్వుని ఆహారంలో తీసుకుంటున్నట్టయితే కూడా హార్మోన్ల పరంగా ఎటువంటి సమస్య రాకుండా ఉండడానికి సహాయపడతాయి. అంటే వారంలో 1 రోజో 2 రోజులో కొంచెం అరటి పువ్వుని ఆహారంలో తీసుకుంటూ ఉండడం, ఇది ఒక అలవాటు చేసుకున్నట్టయితే కూడా ఇది సహకరిస్తుంది. అలాగే నువ్వులు ఒకటి, ఇంగు ఒకటి, ఇవన్నీ కూడా గర్భ వ్యవస్థ బాగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. కనుక నిత్యం తీసుకునేటువంటి ఆహారంలో ఈ నువ్వులు ఇంగు అని భాగంగా చేసుకున్నట్టయితే కూడా గర్భ వ్యవస్థ బాగా పనిచేయడానికి సహకరిస్తాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే వ్యాయామం అనేది తప్పనిసరిగా చేయాలి. యోగా ఆసనాలు కానీ లేకపోతే కనుక నిత్యం కొంతసేపు నడవడం కానీ చేస్తున్నట్టయితే గర్భాశయం లోపల ఉండేటువంటి ఒక పొర ఎండోమెట్రియం అంటాం, అది ప్రతి నెల బహిష్టు వచ్చినప్పుడు ఆ ఎండోమెట్రియం అన్నది బయటకు వచ్చేసి క్లీనింగ్ అయిపోతూ ఉంటుంది. అది సక్రమంగా జరగాలన్నమాట. అది సక్రమంగా జరగటానికి ఈ వ్యాయామాలు యోగా ఆసనాలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. కనుక నిత్య జీవితంలో ఈ వ్యాయామం యోగా ఆసనాల సాధన 2 కూడా ఒక భాగంగా చేసేసుకోవాలి. ఏదో కొన్ని రోజులు చేస్తే చాలా, కొంతమంది ఏంటంటే ఒక నెల్లాళ్ళు చేసేసాం అనుకుంటారు. నెల్లాళ్ళు చేయడం కాదు, అన్నం ఎలాగ రోజు తింటామో, రోజు ఆహారం ఎలా తీసుకుంటామో అలాగే ప్రతిరోజు వ్యాయామము యోగా ఆసనాలు కూడా మనకు భాగం అయిపోవాలి. ఇవాళ తిన్నాం కదా అని రేపు మానేయం కదా తినడం.
అదే విధంగా ఈ వ్యాయామం కూడా ఈరోజు చేస్తాను చాలే అనుకోకుండా నిత్యం కనుక చేస్తూ ఉన్నట్టయితే గర్భ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి చాలా చాలా సహకరిస్తుంది. గర్భ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? గర్భ వ్యవస్థ ఆరోగ్యానికి మనం తయారు చేసుకునేటువంటి ఈ ఔషధంలో మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది ఏంటంటే మర్రి ఆకులు. ఇదేంటంటే గర్భాశయానికి కావాల్సినటువంటి హార్మోన్లు సక్రమంగా పనిచేసేటట్టుగా కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ లేత మర్రి ఆకుల్ని తీసుకుని వీటిని కొంచెం నీడలో ఎండబెట్టుకుని ఆ తర్వాత చూర్ణం చేసుకోవాలి. ఆ చూర్ణాన్ని సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మనం కొద్దిపాటి ఔషధం తయారు చేసుకోవడానికి కాస్తంత చూర్ణాన్ని తీసుకుని విడిగా ఉంచుకుందాం. మనకి ఈ ఔషధానికి కావాల్సినటువంటి తర్వాత మూలిక శతావరి. శతావరిని తెలుగులో పిల్లి పీతర అంటూ ఉంటారు. ఈ శతావరి వేర్లని మనం ఔషధంగా వాడుకుంటాం అన్నమాట. ఈ వేర్లను కూడా కొంచెం నీడలో బాగా ఎండిపోయిన తర్వాత వాటిని చూర్ణం చేసుకుని ఔషధంలో వాడుకోవాలి. మనం 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిపాటి ఔషధానికి కాస్తంత చూర్ణాన్ని తీసి ఇందాక చూర్ణంతో కలుపుతాను. తర్వాత తీసుకునేటువంటి ఔషధం ఏంటంటే సోంపు. ఇది జీర్ణశక్తికే కాకుండా గర్భాశయాన్ని కూడా బాగా పనిచేసేందుకు చాలా ఉపయోగపడేటువంటి మూలిక అనమాట. గర్భాశయ శోధన అంటే ఏంటంటే గర్భాశయం లోపల ఏదైనా క్లీనింగ్ జరగాలంటే కూడా ఈ సోంపు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా చూర్ణం చేసుకుని వాడుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు ఈ చూర్ణాలని బాగా కలుపుతాను. ఇలా ఈ చూర్ణాలన్నింటినీ కలిపి ఒక గాజు సీసాలో పోసుకుని ఉంచుకోండి. దీన్ని ఏం చేయాలంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా సుమారుగా ఒక చెంచాడు చూర్ణాన్ని తీసుకుని దాన్ని గోరువెచ్చటి నీటితో కలుపుకుని తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక గర్భ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి చాలా చాలా తోడ్పడుతుంది.